सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। 190వ పేజీ 14వ మంత్రం. ఆరామమస్య పశ్యంతి న తం పశ్యతి కశ్చన ఇతి తం నాయతనం ఇతి తం నాయతం బోధయేదిత్యాహుః. దుర్భిషజ్యం హాస్మై భవతి యమేష న ప్రతిపద్యతే అథో ఖల్యాహుః జాగరిత దేశ ఏవ అస్యైష ఇతి యాని హ్యేవ జాగ్రత్ పశ్యతి తాని సుప్త ఇతి. అత్రాయం పురుషః స్వయం జ్యోతిర్భవతి సోహం భగవతే సహస్రం దదామి అత ఊర్ధ్వం విమోక్షాయ బ్రూహీతి. ఈ స్వయం జ్యోతి బ్రాహ్మణంలో యాజ్ఞవల్కుల వారు జనక మహారాజుకి స్వప్న దృష్టాంతం ద్వారా ఈ ఆత్మ స్వయం ప్రకాశము అని తెలియజేస్తున్నారు. ఈ ఆత్మ అనేటువంటిది మనం జాగ్రత్తలో తెలుసుకోవడం కొంచెం కష్టం. కారణం ఏమిటంటే మనం వ్యావహారికంగా ఇంద్రియాలు మనస్సు బయటికి పోతూ ఉంటాయి. అందువలన ఈ ఆత్మ చైతన్యాన్ని గ్రహించడం కష్టం. మనం ప్రతిరోజు స్వప్నం చూస్తాం, కలకంటాం. ప్రతిరోజు మనకు తెలిసిన దాని ద్వారా తెలియని దాన్ని చెప్పాలి. కళ రోజు కంటాం కనుక ఈ కళ నుంచి మనం ఈ ఆత్మస్వరూపం స్వయం జ్యోతి అని ఎలా తెలుసుకుంటాము అనేది వివరిస్తున్నారు ఇక్కడ. ఈ ఆత్మ కళలో శరీరంతో సంబంధం లేకుండా ఉన్నది స్వప్నావస్థలో, అదేవిధంగా జాగ్రత్తలో కూడా అంటారు. ఎలాగైతే స్వప్నమో అలాగే జాగ్రత్త అవస్థ కూడా అనే విషయాన్ని మనకు అనేక విధాలుగా యాజ్ఞవల్కుల వారు చెప్తున్నారు. కారణం ఏమిటంటే ఈ వ్యావహారికమైన జాగ్రత్త మనం అనుభవించేదంతా కూడా కళ లాంటిదే అంటుంది ఉపనిషత్తు. కళ లాంటిదే అన్నది కానీ మనకు కనిపించాలి కదా కళని.
మనకి ఇది కూడా ఇది కళని తెలియాలి అంటే ఇది కూడా ఒక కళ లాంటిదే. కళ ఎంత సత్యమో ఇది అంతే సత్యం. కళ సత్యం కాదు కనుక ఇది సత్యం కాదు. ఏమండి, కళలోవి ఏవి ఉపయోగపడవు మనకు, కానీ మెలకువతో ఉన్నవన్నీ ఉపయోగపడతాయి కదా. మెలకువతో ఉన్నప్పుడు అన్నీ ఉపయోగించుకుంటాం, కళలో ఉన్నవి ఉపయోగపడవు కదా. కనుక కళ మిథ్య, కానీ ఇది సత్యం అంటాం. ఈ వ్యవహారం అంతా సత్యం, ఈ ప్రయోజనం అంతా సత్యం. శాస్త్రం చెప్తుంది, కళలో అన్నీ నిజం కాదు, ప్రయోజనం లేదని నువ్వు అంటున్నావు. కలగనే వాడికి ప్రయోజనం ఉన్నదా లేదా? కలగనే వాడికి కలలో ఆకలి అయితే కలలో అన్నం తింటాడు, వాడికి ప్రయోజనం ఉన్నదా లేదా? వాడికి దాహం అయితే నీళ్లు తాగుతాడు, కలలో నీళ్ళే తాగుతాడా, మెలకుతో ఉన్న పక్కనున్న చెంబులో నీళ్లు తాగుతాడా? కలలో ఉన్న నీళ్ళే తాగుతాడు. కనుక వాడికి కళ ప్రయోజనమే. మెలకు వచ్చిన తర్వాత నీకు ప్రయోజనంగా అనిపించకపోవచ్చు. నువ్వు ఎంత తెలివిగా కళంతా అబద్ధం అని చెప్పి కలుగుతున్నావో, ఈ జాగ్రత్త మాత్రం సత్యం అంటున్నావో, ఎందుకంటే నువ్వు కళ నుంచి మేలుకున్నావు. కళలో నుంచి, నిద్రలో నుంచి మేలుకోవడం వల్ల కళ సత్యం కాదంటున్నావు. నీకెంత రైట్ ఉంది? కళ సత్యం కాదనడానికి నీకు చాలా హక్కు ఉన్నది. ఎందుకంటే మెలకుతో ఉన్నాను నేను, నా కళ నాను చూశాను, అంత సత్యం కాదని చెప్పడానికి నీకెంత హక్కు ఉన్నదో. ఇప్పుడు జ్ఞానం వచ్చినటువంటి తురీయ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి, ఆత్మను తెలుసుకున్న వ్యక్తి కూడా ఆయనకి అంతే హక్కు ఉన్నది. ఎందుకని? ఆయన అజ్ఞాన నిద్ర నుంచి మేలుకున్నాడు. ఈ జాగ్రత్త ప్రపంచం అజ్ఞానం వల్ల నడుస్తున్నది, దీని నుంచి ఆయన మేలుకున్నాడు కనుక ఆ జ్ఞాని అదేవిధంగా ఆయనకు కూడా ఇది, ఈ జాగ్రత్త కూడా కళ లాంటిదే అంటాడు. కళలో ఉండేవాడికి కళలో నీళ్ళు ఎంత సత్యమో, జాగ్రత్తలో ఉండేవాడికి జాగ్రత్తలో ఉన్న నీరు అంత సత్యం. కానీ జ్ఞానం వచ్చిన వ్యక్తికి ఇది వ్యావహారిక సత్యమే కానీ పారమార్థిక సత్యం కాదు. అందుకని స్టాండర్డ్ ఇక్కడ స్వప్న స్టాండ్ పాయింట్, జాగ్రత్త స్టాండ్ పాయింట్, ఆత్మ స్టాండ్ పాయింట్, 3 స్టాండ్ పాయింట్లు ఉన్నాయి. నీకు స్వప్న స్టాండ్ పాయింట్ ఎంత మిథ్యో జాగ్రత్త వేకరికి, జ్ఞానికి జాగ్రత్త అదే స్టాండ్ పాయింట్. నీకు స్వప్న స్టాండ్ పాయింట్ ఈజ్ అన్రియల్, జ్ఞానికి జాగ్రత్త స్టాండ్ పాయింట్ ఈజ్ అన్రియల్. అప్పుడు మనం ఎంత తొందరగా జ్ఞానులం అయితే అంత మంచిది. అంటే నిద్రలో ఉన్నామని అర్థం. మనం అక్కడ నిద్రాశక్తి, ఇక్కడ ఆవరణ శక్తి, మాయాశక్తి, అజ్ఞాన శక్తి. ఎప్పుడు బయటపడతామండి? అక్కడంటే ప్రారంధం లేపుతుంది మనల్ని. ఇక్కడ మెలుకునేది ఎప్పుడు అంటే శాస్త్రం మాత్రం మేలుకొలుపుతుంది, మనం వింటూ ఉంటే ఒక రోజుకి. అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆత్మ శరీర విలక్షణం మొదటి లక్షణం చూసాం. రెండవది ఏం చూసాం? ఆత్మ స్వయం జ్యోతి, స్వయం ప్రకాశం అన్నాం. మూడవది ఏంటంటే అసంగత్వం చెప్తున్నారు. ఇప్పుడు ఆత్మ దేనితోనూ సంబంధం ఉండదు అని చెప్తున్నారు ఈ మంత్రంలో. ఈ శరీర సంబంధం లేదు, మనస్సు సంబంధం లేదు, కలలో చూసేవన్నీ ఎట్లాగైతే ఈ మేలుకునేవాడికి సంబంధం లేదో, ఆత్మకు కూడా ఈ మేలుకునేవాడి శరీరంతో సంబంధం లేదు. కలగనేవాడికి కళతో నిజంగా సంబంధం ఉందా? కళలో పదార్థాలు వీడిని బాధిస్తాయా? బాధించవుగా. అదేవిధంగా ఈ జాగ్రత్త పురుషుడి యొక్క ఈ సంబంధాలు ఏమిటవి? కర్మ, కర్మఫలం, శరీరము, మనస్సు, బంధువులు, బాంధవ్యాలు, వీళ్ళందరూ కూడా ఈ వ్యావహారికమైన జాగ్రత్త
జ్ఞానిని ఆత్మజ్ఞానిని అంటవు. అది విషయం ఇక్కడ చెప్తున్నారు. చూడండి మంత్రం. ఆరామమస్య పశ్యంతి. ఆరామం అంటే ఇక్కడ ఒక క్రీడ అని అర్థం. ప్లే అంటారు. ప్లే గ్రౌండ్ని ఆరామ మైదానం అంటారు. క్రీడాంగణం. క్రీడాంగణం అంటే ఏంటి? ప్లే లాంటి ఆడుకునే స్థలం. ఆత్మకి 3 స్థలాలు ఉన్నాయండి, 3 ప్లే గ్రౌండ్స్. ఆత్మకి 3 ప్లే గ్రౌండ్స్ అండి. ఏమిటండి ప్లే గ్రౌండ్స్? అన్నానగర్ ఒకటి, టీ నగర్ ఒకటి, షనాయ నగర్ ఒకటి అన్న కాదు. జాగ్రత్త ఒక ప్లే గ్రౌండ్, కళ ఒక ప్లే గ్రౌండ్, నిద్ర ఒక ప్లే గ్రౌండ్. 3 ఆరామాలు ప్లే గ్రౌండ్స్ అంటారు. ఈ ఆత్మని ఈ 3 క్రీడాంగణాల్లో తిరుగుతున్న ఆత్మని, చూస్తున్న ఆత్మని, తెలుసుకుంటున్న ఆత్మని ఎవరు చూడలేరు. నా పశ్యంతి. అది అన్నీ చూస్తున్నది కానీ దాన్ని ఎవరు చూడలేరు. నా పశ్యంతి. ఎందుకంటే రూపం లేదు కనుక. ఆ ఆత్మ నా నిజస్వరూపం కనుక నేనే జాగ్రత్తను తెలుసుకుంటున్నాను, స్వప్నం తెలుసుకుంటున్నాను, నిద్రపోతున్నాను కనుక తెలుసుకునేవాడు తెలుసుకునేదానికంటే వేరు. నేను జాగ్రత్త ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను. ఈరోజు 4 గంటల క్లాసుని తెలుసుకున్నాను. ఇప్పుడు క్లాసు వింటున్నానని నాకు తెలుసు. అవునా? కనుక తెలుసుకునేవాడు తెలుసుకొనబడేదానికంటే వేరు. అవునా? కనుక తెలుసుకోబడే శరీరం కంటే తెలుసుకునేవాడు వేరు. ప్రపంచం వేరని చెప్తాం ఈజీగా. ఏదైతే నేను తెలుసుకుంటానో అది నేను కాదు. శరీరాన్ని నేను తెలుసుకుంటాను కనుక శరీరము నేను కాదు. మనస్సుని తెలుసుకుంటున్నాను కనుక అది నేను కాదు. అలాగే స్వప్నము తెలుసుకుంటున్నాను. రెండో ప్లే గ్రౌండ్లో స్వప్నాన్ని చూస్తున్నాను. స్వప్నాన్ని కల్పించే మనస్సు వాసనలని చూస్తున్నాను. క్రిందటి వారం ఏం చూసాం? స్త్రీలతో అంటే భార్య భర్తతో, భర్త భార్యతో టూర్కి వెళుతుంటాం, హాయిగా గుడులకు వెళ్ళడం, స్నానాలు చేయడం, అక్కడ ఇక్కడ తిరగడం, చూడడం, ఇవన్నీ ఆనందంగా ఉంటాడు. మళ్ళీ కాస్త భయమైనటువంటి వస్తువులు చూడంగానే భయపడతాడు. బొద్దంగిని చూస్తే భయపడతాడు. కాక్రోచ్, బల్లిని చూస్తే భయపడతాం. ఎక్కడ? కలలో. ఆ భయపడేవాడిని సాక్షిగా చైతన్యమైన నేను తెలుసుకుంటున్నాను. ఆ మనస్సుని ఆబ్జెక్ట్గా మనస్సు చేసే ప్రొజెక్షన్స్ అన్నీ నేను తెలుసుకుంటున్నాను. మనసులో వాసనలే కదా వ్యక్తమవుతున్నాయి కళ అంటే. ఆ కళను చూసేవాడెవరు? మనస్సు చూస్తున్నది. మనస్సే పనిచేయడం లేదు కదా కళలో. ఏమంటే మనస్సు పనిచేస్తే కళలో అది కళ అవుతుందా, నిద్ర అవుతుందా? మనస్సు పనిచేసే అవస్థ ఏం అవస్థ? అది జాగ్రత్త అవస్థ. ఇంద్రియాలు పనిచేయడం లేదు, మనస్సు పనిచేయడం లేదు కనుక మరి ఎవరో పనిచేస్తున్నారు. కళను తెలుసుకునేవాడు కూడా ఉన్నాడు. ఆ కళను తెలుసుకునేవాడిని నేనే, ఆత్మ చైతన్యాన్ని, కాన్షియస్నెస్ని. ఆ చైతన్యమైన నేను అన్నీ చూస్తాను కానీ నన్నెవరు చూడలేరు. నన్ను చూసేవాడు ఉంటే కదా. ఆత్మనైన నన్ను ఎవరు చూడలేరంటే నన్ను చూసేవాడు ఉంటే కదా రెండవ వాడు. చూడాలంటే చైతన్యం అయి ఉండాలి. శరీరము జడం, మనస్సు జడం, వాటంతట అవిగా నన్ను చూడలేవు. అవి నా వలన బతుకుతున్నాయి కానీ నేను వాటి వలన బ్రతకడం లేదు. ఆ చిదాభాస అంటారా, అది అంతకంటే అబద్ధం, మిథ్య. ఈ చిదాభాసం వలన చైతన్యమైనటువంటి మనస్సు నిజంగా జడమా చేతనమా? జడమే, అనాత్మ. శరీరం అనాత్మ, మనస్సు అనాత్మ, చిదాభాసం అనాత్మ. సత్యం కాదు కదా.
కనుక అవి నన్ను ఎలా తెలుసుకుంటాయి? తెలుసుకునేవాడిని నేను ఒక్కడినే తప్ప అవి నన్ను తెలుసుకోలేవు. నేను తెలుసుకునేవాడిని అనే స్టేటస్ ఎట్లొచ్చింది నాకు? సాక్షి చైతన్య స్టేటస్ ఎట్లొచ్చిందంటే నేను చిదాభాసను ఇచ్చాను గనక మనసులో. ఆ ఉనికి అనేటటువంటిదే ఎరుకగా నేను అనే అనుభవాన్ని తెస్తున్నది. అంతటా ఉన్న ఉనికి, ఆల్ పర్వేడింగ్ ఎగ్జిస్టెన్స్, which is known as consciousness, giving self-awareness, expressed as I am. నిన్నటి దక్షిణామూర్తి శ్లోకం క్లాస్. ఎగ్జిస్టెన్స్, ఉనికి అంతటా ఉన్నది. ఎన్క్లోజ్డ్ ఎగ్జిస్టెన్స్, ఇక్కడ ఉన్న ఉనికి. శరీరం ఉన్నది, మనస్సు ఉన్నది, ఈ మనస్సులో చిదాభాసం ఉన్నది. కనుక ఎన్క్లోజ్డ్ ఎగ్జిస్టెన్స్ అంటే నేను ఉన్నాను అంటారా లేదా మీరు? ఎక్కడున్నావు? హాల్లో ఉన్నాను. అప్పుడు ఎన్క్లోజ్డ్ ఎగ్జిస్టెన్సేగా. ఎన్క్లోజ్డ్ అంటే ఏమిటి? ఈ శరీరంలో ఉన్నటువంటి, ఈ లోపల చోటు ఉందా లేదా? స్పేస్ ఉందా లేదా? ఎన్క్లోజ్డ్ స్పేస్. స్పేస్ అంతటా ఉంది, కానీ ఇది ఎన్క్లోజ్డ్ పార్ట్ చేత ఎన్క్లోజ్ అయి ఉన్నది, పరిచ్ఛిన్నం. అట్లాగే ఈ ఉనికి అనేటువంటిది అంతటా ఉన్నది, ఎన్క్లోజ్డ్ ఇన్ ద బాడీ. ఎన్క్లోజ్డ్ ఎగ్జిస్టెన్స్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్షియస్నెస్, చిత్, ఎరుక. గివింగ్ సెల్ఫ్ అవేర్నెస్, అదేం చేస్తుంది? ఆ ఎరుకనిస్తున్నది. ఈ సత్తు ఇందులో ఉండి సత్తే చిత్తవడం వలన చిదాభాసనిస్తున్నది. సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. చిదాభాసాన్ని ఇవ్వడం వలన అప్పుడు ఆ మనస్సు ఏం చెప్తున్నది? నేను ఉన్నాను, ఐ యామ్ అనే ఎక్స్ప్రెషన్ వస్తున్నది. ఈ నేను ఉన్నాను అనే ఎక్స్ప్రెషన్ ఎట్లా వస్తున్నది? ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఎట్లా వస్తున్నది? చిదాభాసం వలన. చిదాభాసం ఎట్లా ఏర్పడింది? చిత్తు వలన. చిత్తు ఎట్లా వచ్చిందంటే సత్తే చిత్తు కనుక, సత్తు చిత్తు ఎప్పుడు ఉంటాయి కనుక చిదాభాసంగా ఏర్పడి సెల్ఫ్ అవేర్నెస్గా వచ్చి నేను ఉన్నాను. ఎట్లా ఉన్నావు? స్త్రీగా ఉన్నాను, పురుషుడిగా ఉన్నాను, భార్యగా ఉన్నాను, భర్తగా ఉన్నానని చెప్తాం. అదేవిధంగా స్వప్నంలో కూడా అదే మనస్సు వ్యక్తం చేస్తుంది. ఆ మనస్సును తెలుసుకునేవాడు ఆత్మ. మళ్ళీ ఏం చేస్తాడు? నిద్రలోకి పోతాడు. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ కళ్ళలోకి వస్తాడు. 3 సార్లు వస్తాడు ఒక్కొక్కసారి కళ్ళు. అవునా? మళ్ళీ నిద్రలోకి పోతాం, మళ్ళీ కళ వస్తుంది. తెల్లవారుజామున కొన్ని కళలు వస్తాయి. రాత్రి కన్నవన్నీ చాలక తెల్లవారుజామున కొన్ని వస్తాయి. నిద్ర లేవడానికి ముందు కొన్ని వస్తాయి. ఇవి వచ్చేటప్పటికి అవన్నీ మర్చిపోతాం. ఇంకా ఏమిట్రా అంటే, ఏమండి తెల్లవారుజామున వచ్చిన కళలు జరుగుతాయంటారు కదా. తెల్లవారుజామున వస్తే జరుగుతాయిట. అదేమిటో సరే చూడండి. న పశ్యంతి అస్య న పశ్యంతి ఆరామమస్య పశ్యంతి. ఆత్మ ఈ క్రీడాంగణాలన్నీ చూస్తున్నది, తెలుసుకుంటున్నది. న తం పశ్యతి కశ్చన. ఆ ఆత్మని ఎవరు చూడలేరు. ఎందుకండి చూడలేరు? చూడొచ్చు కదా అంటే, రూపం ఉంటే చూడొచ్చండి, రూపం లేకపోతే ఏం చూస్తాం? ఇప్పుడు మీరు ఉన్నారు, కూర్చున్నారు, నేను కూర్చున్నాను. ఇక్కడ ఎక్కడ కూర్చున్నాం మనం? ఆకాశంలో కూర్చున్నాం, చోటులో కూర్చున్నాం, స్థలంలో కూర్చున్నాం. ఈ గ్యాప్ ఉంది చూసారా మీ మధ్య నా మధ్య? ఏదో ఉంది కదా, గ్యాప్ ఉందా లేదా? డిస్టెన్స్ ఉందా లేదా? అది ఏమండి కంటికి కనపడదేంటి? కంటికి కనపడదే. రూపం లేదు కదా, నిరాకారం కదా. ఆకాశానికే రూపం లేకపోతే ఆత్మకేమండి రూపం ఉంటుంది? ఆత్మ నుంచి పుట్టినాడు ఆకాశానికే రూపం లేకపోతే ఆత్మకు రూపం ఉంటుందా? రూపం లేదు, నిరాకారం.
కానీ నిరాకారాన్ని అర్థం చేసుకోవాలంటే నేరుగా నిరాకారం. చాలామంది నిరాకార పూజలు చేస్తారు, నిరాకార ధ్యానం అని. అదొక పైత్యం. ఎన్ని పైత్యాలు ఎక్కువ అండి. అర్థం చేసుకోవడం తక్కువ, పైత్యాలు ఎక్కువ. ఒక పుస్తకమే చూశాను, నాకు ఎవరు ఇచ్చారు. ఎక్కడికెక్కడికి వెళ్తే పుస్తకాలు ఇస్తుంటారండి. ఇది చదవండి స్వామిని గారు, ఇది చదవండి. మాకు వచ్చే ప్రాపర్టీ ఏమిటయ్యా అంటే పుస్తకాలు. అవి మొయ్యలేక పెట్టలేక ఎవరికి ఇవ్వాలో తెలియక కష్టపడుతుంటాం. ఇది జరిగేది. నాకెంత సంసారం తెలుసా? ఇదే సంసారం, మహా సంసారం. ఎక్కడికి పోయినా సరే కట్టలు కట్టలు పుస్తకాలు వస్తాయి. ఒక పుస్తకం అట్లాగే చూసా, నిరాకార ధ్యానం. అసలు స్టేట్మెంటే తప్పు. నిరాకారం మీద ధ్యానం చెయ్యలేవు. అది చాలా కష్టం. అందుకని సాకారం మీద ధ్యానం చేసి 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 నిరాకారాన్ని అర్థం చేసుకోవాలి, అప్పుడు ధ్యానం చెయ్యాలి. నేరుగా సాకారం ధ్యానం లేకుండా నిరాకార ధ్యానం మొదలు పెడితే ఏమర్థం అవుతుంది? వేదాంతంలోనూ మాట్లాడతాం, నిర్గుణ ధ్యానం అని మాట్లాడతాం. అది నిరాకార ధ్యానమే. అది మనం మాట్లాడే ధ్యానం ధ్యానం కాదు. అది నిధిధ్యాసనం, కాంటెంప్లేషన్. ఇట్స్ నాట్ మెడిటేషన్. ఒకవేళ మెడిటేషన్ అనే పదం వాడినా కూడా అది ధ్యానం కాదు, చింతన. ఆత్మరూప స్వరూప చింతన. అందుకని నిరాకార ధ్యానం అనే పుస్తకం అది ఏం చదువుతామండి? ఎట్లా చదువుతాం? ఏమీ తెలియకుండా ఆత్మ అంటే ఏమిటో తెలియదు. శాస్త్రం చెప్పిందా నీకు నిరాకార ధ్యానం చేయమని? అసలు సాకారం రూపధ్యానం చేయమని చెప్పింది. అలా చేస్తే నువ్వు ఒక రోజుకి అర్హతని పొంది శాస్త్రానికి వస్తే నిరాకార ఆత్మను అర్థం చేసుకుంటే అప్పుడు నిరాకార చింతన చేస్తావు. నేను ఆ ఆత్మనే, అనాత్మని కాదు అని తెలుసుకుంటావు. అందుకని శాస్త్రం చదవకుండా ఎవ్వరు ఏది మాట్లాడినా తప్పే అవుతుందండి. శాస్త్రం చదవకుండా ఎవరు ఏది రాసినా, ఎవరు ఏం మాట్లాడినా తప్పే అవుతుంది, తప్పే అవుతుంది, తప్పే అవుతుంది. 3 సార్లు ముచ్చటగా చెప్పేశాను. అంతేనంటారా అండి? అంతే అంటావా ఏమిటి? ఇంకా దానికి తిరుగులేదు. స్వర్ణాక్షరాలతో రాసుకో కావాలంటే. తం న పశ్యతి కశ్చన, ఎవ్వడు చూడలేడు. కశ్చన అన్నాడు. యోగి తల్ల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి సమాధిలోకి వెళ్ళి సహజ సమాధి, ఆ సమాధి, కుండలిని సమాధి ఏవేవో చెప్తారు కదా. శాస్త్రం చెప్తుంది జాంతానై అంటుంది. జాంతానై అంటే ఏమిటో తెలుసా? తెలుగులో ఇప్పుడు ఏదో గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు జాంతానై అనేవాళ్ళు. జాంతానై అనేది హిందీ పదం, అది తెలుగు పదంగా వాడేసేవాళ్ళం. ఇప్పుడు జాంతానై అంటే ఏమిటి? తెలియదు అని అర్థం. తెలియదు అని అర్థం జాంతానై. కనుక ఆత్మను చూశానంటే జాంతానై అన్నాడు. ఎవడు ఆత్మను చూడలేడు. తమ్ కశ్చన న పశ్యతి. అయ్యో ఇంత నిరుత్సాహమా, ఏదన్నా చూపిస్తారేమో ఆత్మను అనుకున్నావు అన్నాడు. ఒరేయ్ చూస్తాను చూస్తానంటున్నా, నువ్వే ఆత్మవిరా, గుర్తు చేసుకో, తెలుసుకో అంటున్నది శాస్త్రం. నువ్వు అంటే ఏ నువ్వు? అది తెలుసుకో ముందు. అది తెలుసుకోవడానికి శాస్త్రం చదువు. పాపం కృష్ణ పరమాత్మ ఎంత కష్టపడి చెప్తున్నారు. ఎవరు ఎంత కష్టపడితే మాకేమిటండి? మా అజ్ఞానం మాత్రం స్ట్రాంగ్గా అట్లాగే స్థిరంగా ఉంటుందట. ఏం చేస్తాం? న పశ్యతి కశ్చన ఇతి, ఈ విధంగా ఉపనిషత్తు చెప్తోంది. ఇతి తం న ఆయతం. ఆ నిద్రపోయే వ్యక్తిని, ఇప్పుడు నిద్రలోకి ఉన్నాడండి, స్వప్నానికి అంటున్నాడు, కాసేపు మళ్ళీ నిద్రలోకి వస్తాడు, మళ్ళీ కలకంటాడు, నిద్రలోకి వస్తాడు. ఈ నిద్రపోయే వ్యక్తిని ఒక సందేశాన్ని ఇస్తున్నది ఉపనిషత్తు ఇక్కడ. ఏమిటంటే, ఏమంటే నిద్రపోయే వాళ్ళని లేపకండి తొందరగా. నిద్రపోయే వాళ్ళు ఆత్మస్వరూపంలో లీనమై ఉంటారు. పాపం పరమాత్మలో లీనమై ఉంటారు. వాడిని ఎందుకు పరమాత్మ నుంచి వేరు చేస్తావు? మళ్ళీ అనాత్మలో పడేస్తావు. ఆ నిద్రపోయే వ్యక్తిని అకస్మాత్తుగా హఠాత్తుగా లేపకూడదు ఎప్పుడు కూడా.
అసలు లేపకుండా ఉండడం బెస్ట్. ఒకవేళ లేపాల్సి వస్తే, ట్రైన్లో ఉన్నాడు, పడుకొని నిద్రపోతున్నాడు, గుర్రున్న స్టేషన్ వచ్చింది, లేపాలి కదా. అందుకని వీళ్ళేం చేస్తారంటే తొందరలో వాడిని ఊపి లే ఒక్క నిమిషం ఆగుతుంది ఆ ట్రైన్ ఆ స్టేషన్లో సపోజ్. దిగాలి, ఏం చేస్తాడు, ఒకసారి ఊపి వాడు ఇంకంతే గందరగోళం అయిపోతాడు. మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే సందేశం, అట్లా లేపద్దు. ఎందుకంటే తెలుసా, ఈ ఇంద్రియాలన్నీ కూడా వాటి గోలకాల నుంచి విడిగా వచ్చి హృదయంలో ఉంటాయి. హృదయంలో ఉండి ఆ పరమాత్మలో లీనమయ్యి ఆనందంగా ఉంటాయి. నువ్వు త్వరగా గడబిడగా లేపావనుకో, హఠాత్తుగా వాడిని ఊపి ఊపి లేపితే చక్షురింద్రియం చెవులో పోయి కూర్చుంటే, శ్రోత్ర ఇంద్రియం కంట్లో కూర్చుంటుంది. ఎక్కడ కూర్చోవాలో తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతారు వాళ్ళు. ఆ ఇంద్రియం ఆ గోలకంలో వెళ్ళి కూర్చోవాలి. ఆ గోలకంలో అది ఉంటేనే అది పనిచేస్తుంది, కానీ వేరే ఇంద్రియం ఉంటే ఆ గోలకంలోకి ఫిట్ అవ్వదు. ఈ గోలకంలో శ్రోత్ర ఇంద్రియమే ఉండాలి. ఈ చక్షురు గోలకంలో చక్షురింద్రియమే ఉండాలి. ఈ ఘ్రాణ ఇంద్రియంలో ఆ ఘ్రాణ ఇంద్రియమే ఉండాలి. ఈ ముక్కులో ఘ్రాణ ఇంద్రియం ఉండాలి, నాలుకలో రసనేంద్రియం ఉండాలి. ఇప్పుడు నువ్వు గడబిడిగా లేపావంటే వాడు ఏం చేస్తాడంటే పాపం అవి పరిగెడతాయి. ఆ ఇంద్రియాలన్నీ పరిగెత్తి ఎక్కడ కూర్చోవాలో అర్థం కాక ప్లేస్ మార్చేశారనుకోండి, దానికి ట్రీట్మెంట్ కూడా ఉండదట. ఏమిటంటే కథ చెప్తున్నాను అనుకుంటున్నారేమో, ఇక్కడ చెప్పింది చూడండి. దుర్భిషజ్జం పశ్యతి కశ్చన బోధయేత్ ఇతి ఆహు న ఆయతం. ఆయతమన్న నిద్రపోయే వ్యక్తిని నా బోధయేత్, లేపవద్దు వాడిని. ఇది ఆహు చెప్తుంటారు పెద్దలు. పరమాత్మలో లీనమై ఉంటాడు, వాడిని నిద్ర లేపవాలి. లేపవలసి వస్తే కూడా కొంచెం మెల్లగా లేపాలి, కంగారు పడకుండా లేపాలి. వాళ్ళమ్మ లేపుతుంది పిల్లవాడిని స్కూల్కి పోవడం కోసం. ఆహా, చూడాలండి వాడిని నిద్ర లేపే విధం. తల్లిగా కనీసం కూడా తెలియదు, పిల్లల్ని లేపే విధం కూడా తెలియదు తల్లిదండ్రులకి. తిట్లతోనే లేపుతారు వాళ్ళు, ఫస్ట్ శాపనార్థాలతోనే లేపుతాడు వాడిని నిద్ర. వాడు లేస్తూనే ఇంకా ఆ మాటలని వినాలి, మంత్రాలు అట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు. మనస్సు ఏమవుతుంది, ఆ చిన్న మనస్సు, ఇంద్రియాలు ఎంత గందరగోళం అయిపోతాయి. అలా వెళ్ళి కూర్చోవడం వలన కంటి చూపు పోతుందట, చెవుడు వస్తుందట, మతిమరిపు వస్తుందట, చాలా రకాలైనటువంటి రోగాలు రావడానికి కారణం. వాళ్ళల్లో పర్సనాలిటీ బిహేవియర్లోనే మార్పు వస్తుందట. వాటికి ట్రీట్మెంట్ లేదట. ఏమండి, ట్రీట్మెంటే లేదండి వాటికి. తల్లిదండ్రులకి ఈ విషయం తెలియకపోతే బాధపడేది పిల్లలే రేపు. ఏమండి, ఆ వయసులో బాగా నిద్ర వస్తుందండి, బాగా అలసిపోయి ఉంటారు కదా, నిద్ర వస్తుంది. ముసలి వాళ్ళకేమో నిద్ర రాదు, నిద్ర రాక కష్టపడుతుంటారు వీళ్ళు. ఇదే కంప్లైంట్. 40-50 ఏళ్ళు దాటిన తర్వాత ఏంటి, నిద్ర పట్టడం లేదు స్వామిని గారు, నిద్ర పట్టడం లేదండి, అస్సలు నిద్ర పట్టడం లేదండి, కొంచెం వస్తుందే కానీ నిద్ర పట్టండి. నాకు ఈ కంప్లైంట్లు ఎక్కువ వింటున్నాయి ఈ మధ్య. నేను నిద్రే లేదండి అన్నాడు. ఎవరినో నిద్ర లేపుంటావు ఎప్పుడు, అందుకనే నిద్ర రాకుండా బాధిస్తున్నది ఇప్పుడు. అందుకని ఎవరిని నిద్ర లేపదు. హాయిగా నిద్రపోయే వాళ్ళని చూసి ఆనందించు. ఆహా, పరమాత్మలో లీనమై ఉన్నాడు, సత్యం ఉండేది కనుక ఉపనిషత్తు సందేశం అది. నిద్ర లేపవద్దు మొదటి సందేశం. లేపిన రెండవ సందేశం ఏంటి, మెల్లగా లేపాలి, మృదువుగా లేపాలి. నువ్వు అట్లా చేయి పెడితేనే వాళ్ళు లేస్తారు. కొంచెం అట్లా అంటేనే మెడుకు వచ్చేస్తుందండి. అలా మరి రాకపోతే అప్పుడు కొంచెం చిన్నగా తట్టాలి, ముద్దు పేరుతో పిలవాలి, వాడిని పిలిచి లేపాలి. అలా లేపాలి రెండో సందేశం.
మూడో సందేశం ఏంటి? నువ్వు కనుక అలా లేపకపోతే వాళ్ళకి మందులకి కూడా తగ్గినటువంటి వ్యాధులు వస్తాయి అన్నారు. దుర్భిషజ్యం దుఃఖేన దుఃఖం భిషక్ కర్మ అంటే ఏ కర్మ వలన కూడా, అంటే నువ్వేం చేసినా కూడా, ఏ మందులు వాడినా కూడా వాళ్ళకి ఆ యొక్క డిసీజ్ తగ్గదు. మందు లేనిటువంటిది అని అర్థం అక్కడ. దుర్భిషజ్యం హాస్మై భవతి. అంటే నివారణ లేనటువంటి రోగం వస్తుంది అని అర్థం. దుర్భిషజ్యం కర్మ. దుర్భిషజ్యం అంటే దుఃఖం, భిషక్ కర్మ, నివారణ లేని వ్యాధి అని అర్థం. నివారణ లేని వ్యాధి అట్లాంటిది వస్తుందట. ఎప్పుడు ఎవరైనా లేపామో గుర్తు చేసుకోవాలంటే గుర్తుంది అప్పుడు మనకు, గుర్తుండదు కదా. కొంతమందికి బాగా నిద్ర పడుతుందండి, కొంతమంది బాగా నిద్రపోతారు, పడుకోగానే గురక పెట్టేస్తారు. వాడిని చూసి వీడికి ఈర్ష్య. నేను నిద్ర పట్టక లాడుతుంటే ఇంత బాగా నిద్రపోతారా, ఇంత బాగానే. అందుకని చిన్న కొంచెం చప్పుడు చేయడం, వాళ్ళని లేపటం, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. తెలియకుండానే అట్లాంటివన్నీ చేస్తుంటారు కొంతమంది. అది తట్టుకోలేక, ఎందుకంటే ఒంటరిగా ఉండాలి, వాడే గుర్రు పెడుతుంటే మనకు ఒంటరితనం అది ఇంకా బాధిస్తుంటుంది. ఇలాంటివన్నీ చేయొద్దంటుంది శాస్త్రం. అందుకే నిద్రపోయే వాళ్ళని చూసి మనం కూడా నిద్రపోవడం కోసం ప్రయత్నించాలి, ఇమిటేట్ చేయాలి. వయసు వచ్చిన తర్వాత నిద్ర పట్టకపోవడం అనేది ఒక బిగ్ ప్రాబ్లం ఎవ్రీబడి ఫేసెస్. తగ్గుతుంది, నిద్రపోయే సమయం తగ్గుతుంది, మెలకు వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. నిద్ర లేనప్పుడు ఉదయాన్నే ఇది ఉండదు, మనకు శక్తి ఉండదు, మతిమరుపు వస్తుంది, అన్ని రకాలు వస్తాయి. అందుకని కృష్ణారామ అని చెప్పమన్నారు మనవాళ్ళు. నువ్వు వదిలిపెట్టావు కదా, తాళాల చేతులు వదిలిపెట్టవు, బాధ్యతలు వదిలిపెట్టవు, అందుకని నిద్ర పట్టదు. నీకు నిద్ర పట్టని వయసు వస్తున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు అన్ని పనులు వదిలిపెట్టేసాయి, వాళ్ళకి వదిలిపెట్టు, వాళ్ళు చూసుకుంటారు. నీకెందుకు అసలు? పిల్లలు చూసుకుంటారు, కోడలు చూసుకుంటుంది, కొడుకు చూసుకుంటాడు, మనవాళ్ళు చూసుకుంటారు. ఏం లేనప్పుడు ఏమవుతుందంటే హాయిగా కృష్ణారామ కృష్ణారామ అంటే నిద్ర వచ్చేస్తుంది మనసు. ఈ పైత్యం ఏంటంటే వయసు వచ్చిన తర్వాత ఇవన్నీ వదిలిపెట్టరు, అవన్నీ ఆలోచిస్తుంటారు. నిద్ర ఎట్లా వస్తుంది? అందుకని తొందరగా పెళ్లి చేసి పిల్లలకి, త్వరగా పెళ్ళి అయిపోతే త్వరగా పిల్లలకి అంటారు, త్వరగా పిల్లలకి అంటే త్వరగా పెంచేస్తాం, త్వరగా అయిపోతుంది, తర్వాత మన కృష్ణారామ అనుకోవచ్చు. ఇప్పుడేమిటయ్యా అంటే మనం ముసలాళ్ళు అయ్యే వరకు వాళ్ళకి పెళ్లి కావడంలే, వాళ్ళకి పిల్లలు పుట్టేటప్పటికి ఇంకా మళ్ళీ ముసలాళ్ళం అయిపోతాం మనం. ఈ ఆలోచనలతోనేనండి ఇప్పుడు మనుషులకు, పెద్దవాళ్ళకి నిద్రలేమి బాధ అంతా ఇంత కాదు, దాన్ని మించిన బాధ లేదు. పట్టని వాళ్ళకే తెలుస్తుంది, పట్టే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏమండి? పట్టని వాళ్ళకి తెలుస్తుంది దాని బాధ. సరే, యమే వైష ప్రతిపద్యతే యం ఏషః న ప్రతిపద్యతే. ఇంతవరకు క్రిందటి వారం చూసాం. న ప్రతిపద్యతే ఎవరు ఈ ఆత్మని తెలుసుకోలేరు, న ప్రతిపద్యతే. తర్వాత అథ ఖల్వాహు అని చెప్పాలి అక్కడి నుంచి. కానీ కొంతమంది చెప్తారు ఏమండి జాగ్రత్తలో చూసేవన్నీ కలలో చూస్తున్నాం, జాగ్రత్తలో ఉన్నట్టు అనుభవాలన్నీ కలలో ఉన్నాయి, జాగ్రత్తకి కళకి తేడా లేదు, కళ కూడా ఒక జాగ్రత్తే అంటారు. అదొక పైత్యం ఉపనిషత్తు చెప్తుంది. ఏమంటే విశిష్టాద్వైతం వాళ్ళు ఏంటంటారంటే కళ సత్యం అంటారు, కళ సత్యం అన్నారు. మనం ఈ జాగ్రత్త సత్యం కాదని చెప్తున్నాం. ఎవరు? అద్వైతులు. విశిష్టాద్వైతులు ఏమిటంటే జాగ్రత్త సత్యం, కళ కూడా సత్యం అంటారు. ఇంకేం చెప్తారు వాళ్ళకి? ఉపనిషత్తు చెప్తుంది, కొంతమంది ఇట్లా చెప్తుంటారు, కళలో అన్నీ కనపడేవన్నీ జాగ్రత్తలో ఏం కనపడుతున్నాయి అవే కదండి కనపడుతున్నాయి. ఎలా అనుభవం ఉందో అక్కడ కూడా అదే అనుభవం కదా. ఇక్కడ పరిగెత్తినట్టు అక్కడ పరిగెడుతున్నాను,
ఇక్కడ నీటిలో మునిగినట్లు అక్కడ మునుగుతున్నానా లేదా? ఇక్కడ ప్రయాణిస్తున్నట్లు అక్కడ ప్రయాణిస్తున్నానా లేదా? ఇక్కడ భయపడుతున్నట్లు అక్కడ భయపడుతున్నానా లేదా? మరి కళ జాగ్రత్త కంటే వేరే ఎట్లా అవుతుందండి? కనుక కళ కూడా మరొక జాగ్రత్త లాంటిదే, జాగ్రత్త అవస్థ లాంటిదే. అథ కలు ఆహు ఏమని? జాగరిత దేశ ఏవ అస్య ఏష ఇతి. ఈ కళ కూడా జాగ్రత్త అవస్థే. ఏష అంటే ఈ కళ, ఈ స్వప్నము కూడా జాగ్రత్త లాంటిదే అని అంటున్నారు. ఇది యాని హేవ జాగ్రత్త పశ్యతి. ఎందుకు రీజన్ చెప్తున్నారు వాళ్ళే. కారణం ఏంటో తెలుసా? యాని జాగ్రత్త పశ్యతి, ఏవైతే జాగ్రత్తలో చూస్తున్నాడో, జాగ్రత్త ఏవ పశ్యతి, జాగ్రత్త పశ్యతి తాని సుప్త ఇతి. అదే సుప్త అంటే కళ, కళలోనూ చూస్తున్నాడు కదా. ఇతి ఈ విధంగా మాట్లాడతారు. ఇతి ఆహు కొంతమంది, మనం కాదండి, కొంతమంది విశిష్టాద్వైతులు అటువంటి వారు. ఇది తర్వాత యత్ర అయం ఉన్నది, అది అత్ర అయం అని రాసుకోండి. అత్ర అయం. ఇక్కడ ఈ పురుషుడు ఆత్మ స్వయం జ్యోతిర్భవతి. స్వయం జ్యోతి అంటే తాను ప్రకాశిస్తూ స్వయంగానే. ప్రకాశించడం అంటే ఏమిటో లైట్ లాగా కాదండి, తనను తాను తెలుసుకుంటూ మిగతావి తెలుసుకుంటూ ఉంటాడు. లైట్ ఏంటండి? తనను తాను స్వయంగా ప్రకాశిస్తూ అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. లైట్ స్వయం ప్రకాశమా కాదా? అట్లాగే ఆత్మ కూడా నేను తెలుసుకుంటూ అన్నీ తెలుసుకుంటున్నాను. నేనున్నానని తెలుసుకుంటూ, ఏమండి నాకు పుష్పం తెలుస్తుంది కానీ నేను ఉన్నానా లేదని తెలియడం లేదండి అంటారా? చూడండి ఎట్లా ఉంది, ఫన్, కాసేపు ఫన్ జోక్. ఏమండి పుష్పం తెలుస్తుంది కానీ నేనున్నానో లేనోనే తెలియడం లేదండి అన్నాడు. పుష్పం తెలుస్తున్నదంటేనే నువ్వు ఉన్నావని తెలుసుకున్నావని అర్థం. ప్రతిబోధ విదితం నతం. నేను తెలుసుకునేటప్పుడు అన్నీ నన్ను నేను తెలుసుకుంటేనే నేను అన్నీ తెలుసుకున్నట్లు. నేనున్నానని నాకు తెలిస్తేనే కదా పుష్పం ఉన్నదని తెలుస్తుంది. ఏమండి పుష్పం ఉన్నదని తెలుసు, అది తెలియడానికి ముందు నేను సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కాన్షియస్, నేనున్నానని నాకు తెలుసు. ఏమండి మీ వెనక వాళ్ళు అక్కడ కూర్చున్నారా లేదా అని మీకు వెరిఫై చేసుకోవాలి, సర్వే చేయాలి. ఏం సర్వే చేయాలి? ఆ వెనకాల కుర్చీలో కూర్చుంటాడు ఒక ఆయన, ఆయన వచ్చాడా లేదా అంటే ఇట్లా అంటే చాలు, తల తిప్పిట చూస్తాం, సర్వే కదా, సర్వే చేస్తాం. ఆవిడ వచ్చిందా, ఆవిడ వచ్చిందా, ఫోన్ చేశాను వచ్చిందా లేదా అని చెప్పి, లలిత అనుకుంటు ఫోన్ చేసింది కదా, అందరు వచ్చారా లేదా అని చూసిందను, సర్వే చేస్తుంది. ఆవిడ వచ్చిందా లేదా అని చెప్పి సర్వే ఇట్లా ఊరికే. నేను ఇప్పుడు పుస్తకం చదివేటప్పుడు చూడాలని ఉంటుంది భావన, తప్పులేదు. ఎందుకంటే అందరు వచ్చారా లేదా స్వామిని గారి క్లాస్కి అని చూసి సర్వే చేయొచ్చు. కానీ నేను వచ్చానా లేదా లలిత తనకు తానుగా నేను వచ్చానా లేదా అని చెప్పి సర్వే చేసుకుంటుందా? చేసుకోదు కదా. అది స్వయం ప్రకాశం అంటే. తన ఉన్నాను అని తనకు మీద తనకు సందేహం రాదు. ఆత్మ చైతన్యం జాగ్రత్తని తెలుసుకుంటుంది, స్వప్నాన్ని తెలుసుకుంటున్నది. తాను ఉంటూ ఎప్పుడూ ఆ అవస్థలని, మారుతున్న అవస్థలని సాక్షి చైతన్యంగా ద్రష్టాగా ఉంటున్నది. అది అర్థం అక్కడ. స్వయం జ్యోతిర్భవతి. పదాలకు అర్థాలు చూస్తే తెలియదు. స్వయం జ్యోతిర్ అంటే ఏమిటి? నేను అదే చెప్తాను. అండి ఆయన ఉన్నారా లేదా, మీ వారు ఉన్నారా లేదా అని అడుగుతారు. ఉండండి కొంచెం చూసి చెప్తానంటుంది ఈవిడ. ఉండండి చూసి చెప్తానని చెప్పి వెళుతుంది లోపలికి. వెళ్ళి ఉన్నారు లోపల రూమ్లో అంటే ఉన్నారండి అంటుంది. ఇప్పుడు ఆ వచ్చిన ఆయన మీరు ఉన్నారా లేదా అని అడిగాడు అనుకోండి, ఉండండి కాసేపు ఆలోచించుకొని చెప్తానని అంటారు. అంటే మీ వారు ఉన్నారా లేదా అంటే చూసి చెప్తానండి అంటుంది.
ఇప్పుడు ఆ వచ్చిన వ్యక్తి మనల్ని అడిగితే మీరు ఉన్నారా లేదా చెప్పండి అంటే, అరే నేను కనపడుతుంటే గుండ్రాయిలాగా నేను ఉన్నానా లేదా అంటామేమిటి? ఒకవేళ ఆయన అడిగాడే అనుకోండి, మీరు ఉన్నారా లేదా, ఎవరిని అడుగుతారు అట్లా? ఫోన్లో అయితే అడగచ్చు డైరెక్ట్గా, మీరు ఉన్నారా లేదా అంటే కొంచెం ఆలోచించుకొని చెప్తానండి అని అంటాం మనం. ఏమండి అంటామా? అనగా అన్నామంటే ఏమిటి అర్థం? కీలు పక్కకు పోవాలి. అది స్వయం ప్రకాశం అంటే. అర్థమైందా ఇప్పుడు? స్వయం జ్యోతిర్భవతి అంటే అది అర్థం. నన్ను నేను వెరిఫై చేసుకోను, ఉన్నానా లేదా అని చెప్పి నన్ను నేను సర్వే చేసుకోను. జనక మహారాజుకి ఎంత ఆనందం, మీలాగే ఇప్పుడు మీకు ఎంత ఆనందం. ఆనందమా లేదా అనుకుంటున్నా నేను. ఆనందంగా ఉందా? ఆనందంగా ఉన్నదా లేదా? మరి జనకుడికి ఎంత ఆనందంగా ఉండాలి అప్పుడు యాజ్ఞవల్కుల వారు చెప్పినప్పుడు. అందుకని 1000 ఆవులు తీసుకోండి అన్నాడు. చూడండి, సహా అయం స్వయం జ్యోతిర్భవతి సోయం భగవతే సహస్రం దదామి. ఇటువంటి జ్ఞానాన్ని మీ నుంచి విన్నటువంటి నేను మీకు 1000 ఆవులను ఇవ్వదలుచుకున్నాను. ఎన్ని 1000 ఆవులు ఇస్తాడు? ప్రతి మంత్రానికి 1000 ఆవులు 1000 ఆవులు అంటున్నాడు. ఎన్ని ఉన్నాయో ఆయన దగ్గర తెలియదు, కానీ 1000 ఆవులు ఇస్తానంటున్నాడు. సహస్రం దదామి. అత ఊర్ధ్వం విమోక్షాయ బ్రూహీతి. ఇంకా పైన చెప్పండి, మోక్షం పొందడానికి ఇంకా ఏమేమి ఉన్నాయో చెప్పండి త్వర త్వరగా అంటున్నాడు. చెప్తానుండు అని చెప్పి యాజ్ఞవల్కుల వారు తర్వాత మంత్రంలో చెప్తున్నారు. చదువుతాం. 191వ పేజీ 15వ మంత్రం. సవా ఏష ఏతస్మిన్ ప్రసాదే రత్వా చరిత్వా దృష్ట్వైవ పుణ్యం చ పాపం చ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి స్వప్నాయైవ ఏషః స్వప్నాయైవ యత్తత్ర కించిత్ పశ్యతి అనన్వాగతస్తేన భవతి అసంగో హ్యయం పురుష ఇతి. ఏవమేవైతద్యాజ్ఞవల్క్యః సోహం భగవతే సహస్రం దదామి. అత ఊర్ధ్వం విమోక్షాయైవ బ్రూహీతి. ఇటువంటి ఆత్మనైన నేను 3 అవస్థల్ని 3 ప్లే గ్రౌండ్స్కి వెళ్తుంటా రోజు. నేను ఏమండి ఒక రోజు కాదండి, రోజు ఈ ఆట స్థలానికి వెళతామో లేదో కానీ ఆత్మనైన నేను 3 క్రీడా స్థలాలకు వెళతాను, ఎంజాయ్ చేస్తుంటాను. ఎవరిని? ఈ దుఃఖపడేవాడిని, ఈ సుఖపడేవాడిని ఉన్నారు చూసారా, చూస్తుంటాను వాడిని, తెలుసుకుంటాను. ఎలా తెలుసుకుంటారు? ఏమిటోనండి, దుఃఖపడేవాడిని నేనే కదండి, సుఖపడేవాడిని నేనే కదా, నేను ఎట్లా తెలుసుకుంటానన్నాడు. నువ్వు కాదు, సుఖపడేవాడివి నువ్వు కాదు, సుఖాన్ని తెలుసుకునేవాడివి నువ్వు. దుఃఖపడేవాడివి నువ్వు కాదు, దుఃఖాన్ని తెలుసుకునేవాడివి నువ్వు. అర్థమైందా? అది చెప్తున్నారు ఇక్కడ. ఆత్మ అసంగోయం పురుష, అయం పురుష ఆత్మ అసంగ. ఈ ఆత్మకి ఈ దుఃఖ సుఖాలతో సంబంధం లేదు. పుణ్యంచ పాపంచ. చూడండి మంత్రం. సవా సహ స్వప్నే అని సప్లై చేసుకోవాలి. స్వప్నే కలలో అని రాసుకోండి. స్వప్నే సహ
ఏషః ఏతస్మిన్ ప్రసాదే. ఈ స్వప్న పురుషుడు కలలో ఏతస్మిన్ ప్రసాదే నిద్ర. ఇక్కడ ప్రసాదం అంటే ఏం ప్రసాదం? తినే ప్రసాదం కాదు. ప్రసాదం ఇచ్చినప్పుడు ఎంత శాంతంగా ఉంటుంది మనస్సు, నిద్రపోయేటప్పుడు అంత శాంతంగా ఉంటుంది. అందుకని ప్రసాదే అంటే నిద్రలో అని అర్థం. నిద్రలో నిద్రించినప్పుడు ఏ తస్మిన్ సంప్రసాదే సమ్యక్ ప్రసాదే, చక్కగా హాయిగా నిద్రపోతున్నప్పుడు. నిద్రలో కళ్ళు వచ్చింది కదా, హాయిగా నిద్రపోయేటప్పుడే కదా కళ్ళు వస్తుంది. స్వప్నే రత్వా చరిత్వా. రత్వ అంటే కర్మఫలాన్ని అనుభవిస్తూ, కర్మఫల సంబంధము కలిగి. చరిత్వా కర్మతో సంబంధము కలిగి. చరిత్వ అంటే కర్మ సంబంధము, రత్వ అంటే కర్మఫల సంబంధం. ఏ విధంగా? ఈ యొక్క సంబంధాన్ని దృష్ట్వా ఏవ పుణ్యం చ పాపంచ. ఈ సంబంధంలో దుఃఖాన్ని సుఖాన్ని అనుభవిస్తుంటాడు. పుణ్యం అంటే సుఖం, పాపం అంటే దుఃఖం. దుస్వప్నాలు వస్తాయి కదా, చెడు కళలు వస్తాయి. ఎందుకు రావాలి? అక్కడ ఎందుకు బాధపడాలి? కళలో పాపం. ఆ కళలో కూడా పర్సు పోగొట్టుకుంటాడు, సూట్ కేసు పోతుంది, ట్రైన్ మిస్ అవుతుంది, అన్నీ మిస్సింగే. పాపం, దుఃఖం. సుఖంచ కాస్త సుఖం కూడా. సుఖం పుణ్యంచ పాపంచ రత్వా చరిత్వా. పునః మళ్ళీ ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి. కళ కంటూ ఉంటాడు, కళకు అయిపోతుంది, మళ్ళీ నిద్రలోకి వెళతాడు. మళ్ళీ నిద్రలో నుంచి ఏం చేస్తాడు? మళ్ళీ కళకు వస్తాడు. ఇదే అన్నమాట. ప్రతియోన్యాం ద్రవతి అంటే ఈ శరీరంలోకి వస్తాడు, కాసేపు నిద్రపోయేవాడి ప్రాజ్ఞుడిగా వస్తాడు, తర్వాత తైజస్సుడిగా వెళ్తాడు. తైజస్సు శరీరం నుంచి ప్రాజ్ఞ శరీరానికి. కారణ శరీరం అంటూ సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం అంటూ కారణ శరీరం. గాఢ నిద్రలో మనస్సు ఏం ప్రొజెక్ట్ చేస్తుందండి? కళని చెయ్యదుగా. అప్పుడు వాడి పేరేంటి? ప్రాజ్ఞ. ఏమండి, మనస్సు జడం, శరీరం జడం, చిదాభాస రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. రిఫ్లెక్షన్ సత్యం కాదు. అసలు ఈ కళ తెలుసుకునేవాడు, నిద్రపోయేవాడు, నిద్రను అనుభవించేవాడు ఎవరై ఉండాలి? శరీరం కావడానికి వీల్లేదు. శరీరం జడం, గుండ్రాయి లాంటిదండి. గుండ్రాయి అంటే తెలుసా? గుండుగా ఉండే రాయి గుండ్రాయి. గుండు రాయి అన్నప్పుడు ఆ రేఫ వచ్చి ఇక్కడ చేరుతుంది. గుండు ప్లస్ రాయి. చిన్నప్పుడు తెలియదు గుండ్రాయి అంటే ఏమిటో, రాయి అంటే గుండ్రాయి అనుకునేవాడు. ఇప్పుడే ఆలోచిస్తున్నా నేను. గుండ్రాయి అని పేరు ఎందుకు వచ్చిందంటే గుండుగా ఉండే రాయి అండి, గుండ్రంగా ఉంటుంది రాయి కనుక గుండ్రాయి అని పేరు. అది ఏ భాష తెలియదు, మొత్తానికి తెలుగునే అనుకుందాం. గుండ్రాయి ఎందుకు వచ్చింది ఇప్పుడు గుండ్రాయి పేరు? జాగ్రత్తలో ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రతిన్యాయం అంటే కలలో నిద్రలో చూసేవాడు గుండ్రాయి లాంటిదండి శరీరం, రాయి లాంటిదని చెప్పడానికి చెప్పాను. జడం, మనస్సు మ్యాటర్, జడం, ఇంద్రియాలు జడం, అవేం పనిచేయడం లేదు. ఏమండి, అవేం పనిచేయడం లేదు నిద్రలో. కలగన్నాడు, నిద్రలోకి వెళ్ళాడు, మళ్ళీ కళలోకి వచ్చాడు, మళ్ళీ నిద్రలోకి వస్తున్నాడు. ఈ శరీరము మనస్సు ఇంద్రియాలన్నీ జడమైతే కళను తెలుసుకునేవాడు ఎవరై ఉండాలి? నిద్ర హాయిగా పోతున్నాను అని చెప్పలేడు వాడు అక్కడ.
కానీ ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నవాడు ఎవరు? ఆ నిద్రలో శరీరం చెప్పలేవు, మనస్సు చెప్పలేవు, ఇంద్రియాలని చెప్పలేవు, చిదాభాస అంతకంటే చెప్పలేవు, అన్నీ జడం. కనుక ఎవరై ఉంటాడంటే సాక్షి చైతన్యం ఆత్మ. నేనే ఈ ఇంద్రియాల మనస్సు శరీరం ద్వారా ఆనందిస్తుంటాను. అర్థమైందా? నాకు నేనుగా ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిసిటీ తనకు తానుగా ప్రకాశించలేదు, బల్బు ద్వారా ప్రకాశిస్తుంది. ఎలక్ట్రిసిటీ తనకు తానుగా తిరగలేదు, ఫ్యాన్ ద్వారా తిరుగుతుంది. ఆ తిరగడం అనే గొప్పతనం ఫ్యాన్దా ఎలక్ట్రిసిటీదా? అది చెప్పండి కనీసం. ఎలక్ట్రిసిటీ. ఆ ప్రకాశం అనేది ఎలక్ట్రిసిటీదా బల్బుదా? ఇది బాగానే చెప్పారుగా, ఇది కూడా చెప్పండి. ఈ ఆనందం అనేటటువంటిది, ఆ ఆనందం అది తెలుసుకోవడం అనేది, ఆనందం సంగతి తర్వాత ఉంచండి, అది తెలుసుకోవడం అనేది, ఆ గ్రహిస్తున్నది నిద్ర హాయిగా ఉన్నది, కలగంటున్నాను, సుఖం అనుభవిస్తున్నాను, దుఃఖం అనుభవిస్తున్నాను, ఇవన్నీ జరుగుతున్నవి తెలుసుకునేవాడు నేను, ఆత్మ చైతన్యాన్ని. వాటి ద్వారా తెలుసుకుంటున్నాను. కనుక ఆ పుణ్యం పాపం ఉన్నాయి చూసారా, ఆ కర్మలు శరీరానివి నాకంటావు. నేను ద్రష్టని, దృష్ట్వా అన్నారు చూసారా, ద్రష్టని చూసేవాడినే, కానీ నాకు వాటితో సంబంధం లేదు. సినిమాకి వెళ్తాం, టికెట్ కొనుక్కుంటాం, కుర్చీలో కూర్చుంటాం హాయిగా. అక్కడ ఏం జరిగితే మనకేమిటండి సంబంధం? కాస్త పకోడీలు కొనుక్కుంటాం, హాట్ టీ తాగుతాం, సినిమాలో తింటూ వాళ్ళు కొట్టుకుంటుంటారు. అక్కడ వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అరుచుకుంటారు, అన్నీ చేస్తుంటారు. మనం ఆనందిస్తుంటాం, బాగా చేస్తున్నాడు యాక్షన్ అంటాం. సాక్షి చైతన్యం కూడా అంతే, సేమ్ లైక్ దాట్. ఎందుకనంటే మనం చూసేటటువంటి చిత్రాలు అవన్నీ కూడా స్క్రీన్ మీద ఊరికే వెలుగు నీడలే, అవి సత్యం కాదని మనకు తెలుసు. అందుకని దట్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, వినోదం. సినిమా వినోదమా కాదా? వినోదం, ఎంటర్టైన్మెంట్. సాక్షి చైతన్యానికి ఈ శరీరం మనస్సు ద్వారా వచ్చే దుఃఖము సుఖం అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్. ఇది స్క్రీన్. నేను సినిమా చూసేవాడిని, అక్కడ ఆ సినిమా కాదండి, ఈ సినిమా. అది అప్పుడప్పుడే వస్తుంది. ఇది ఎప్పుడు 360 days అవైలబుల్. ఈ సినిమాని వదిలిపెట్టుకొని ఆ సినిమాకు పరిగెడతాడు పిచ్చివాడు, డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని. పవర్ కట్ అన్నీ ఉంటాయి అక్కడ, ఇక్కడ పవర్ కట్ ఉండదండి. 360 days 24/7 అవైలబుల్. సినిమాని చూస్తాను. జాగ్రత్త ఒక సినిమా, స్వప్నం ఒక సినిమా, నిద్ర ఒక సినిమా, 3 సినిమాలండి ఇక్కడ. 3 మ్యాట్నీ అంటారు ఆ రోజులు. 3 మ్యాట్నీ, ఫస్ట్ షో సెకండ్ షో, మ్యాట్నీ ఫస్ట్ షో సెకండ్. కరెక్ట్గా ఉంది చూడండి. మ్యాట్నీ అంటే వ్యావహారిక జాగ్రత్త, ఫస్ట్ షో అంటే స్వప్నం, సెకండ్ షో అంటే నిద్ర. బాగుందా? కరెక్ట్గా ఉంది. ఓకే. ప్రతిన్యాయం ప్రతియోన్యాయం, అదే నాడీ మార్గం ద్వారా. ఏ నాడీ సుషుమ్న, ఈ కళలో వచ్చేదంతా నాడుల్లో ఉండి కళ వచ్చేది. మనస్సు నాడీ ద్వారా ఈ కళను ఉత్పత్తి చేస్తుంది. కళ అంతా నాడీలో జరుగుతుందండి. నాడీ ఎంత ఉంటుందండి? అది కంటికి కనపడదు. ఆ నాడిలో వీడు కుక్కల్ని, ఎలుగుల్ని అన్నిటినీ చూస్తాడు, ఎంత పెద్ద పెద్ద వాటినో చూస్తాడు. ఒక నాడిలో. ఏమండి కళ అంటే ఏమిటండి? ఆలోచనలే కదా. కళ అంటే ఆలోచనలే కదా. ఆలోచనకి ఎంత చోటు కావాలి? సూక్ష్మానికి ఎంత చోటు కావాలి? అక్కర్లేదు కదా. అది ప్రతిన్యాయం ప్రతియోన్యాయం ఆద్రవతి అంటే పరిగెడుతూ ఉంటాడనమాట కళలో. ఆ కళలో నుంచి నిద్రకి, నిద్రలో నుంచి కళలోకి.
స్వప్నాని యథా గతం తథా, ఎట్లా అయితే వెళ్ళాడో అని ఏ నాడి గుండా అయితే వెళ్ళి కలకన్నాడు మళ్ళీ అదే నాడి గుండా వెనక్కి వస్తాడు అని అర్థం. వెనక్కి వచ్చి తథా యత్తత్ పశ్యతి కించిత్, యత్తత్ర కించిత్ పశ్యతి, ఏవేవైతే చూస్తాడో ఆ కలలో అనన్వాగత తేన భవతి, వాటితో ఏమి సంబంధం లేకుండా ఉంటాడు. అనన్వాగతం అంటే వాటి వలన ఎటువంటి ఎఫ్లిక్షన్ లేకుండా ఉంటాడు, వాటి వలన ఎటువంటి సాంగత్యం లేకుండా ఉంటాడు, సంబంధం లేకుండా ఉంటాడు. ఎందుకని? ఈ ఆత్మ అసంగ. ఈ ఆత్మ ఎవరు? నేనే ఈ ఆత్మని అసంగ. అయం పురుష ఇది ఏమేవైతద్ యాజ్ఞవల్క్య. ఓ యాజ్ఞవల్కుల వారు ఎంత బాగా చెప్పారు, ఇది విషయం బాగుంది, 1000 ఆవులను తీసుకోండి అన్నాడు. సోహం భగవతే సహస్రం దదామి, ఇటువంటి విద్యను విన్న నేను, సహ అయం అహం నేను మీకు 1000 ఆవులను ఇస్తున్నాను తీసుకోండి. ఆనందంలో చూడండి, గురుదక్షిణ ఇవ్వడానికి ఎంత ఇష్టపడుతున్నాడు. తీసుకోండి తీసుకోండి అంటున్నాడు. ప్రతి ఒక్క అట్లా ఉండాలి. గురువు చెప్పిన తర్వాత క్లాసు ఎంత కష్టపడి గురువు చెప్తే శిష్యుడు బాగుందండి క్లాసు చాలా బాగుందని ఒక్క మాట అనాలా లేదా? అనకుండా ఎవరు ఆ సంగతే మాట్లాడకుండా వెళ్ళిపోయినారు అనుకోండి, ఆ గురువుకి ఎట్లుంటుంది? అసలు నేను చెప్పింది వీళ్ళకి అర్థమైందా లేదా, విన్నారా లేదా, అసలు ఏమన్నా అనిపిస్తుందా? కొంతమంది అట్లాగే ఉంటారండి, ఏం మాట్లాడరు, చెప్పరు. ఇంత కష్టపడి చెప్పాను ఇవాళ. టీచర్ ఏమో ఆనందంలో పొంగిపోతుంటారు ఈ సబ్జెక్టు చెప్పి, శిష్యుడు కించిత్ కూడా ఆడామల్ అసయామల్ అప్పుడే ఏ భావనలు లేకుండా ఉంటారండి కొంతమంది మహానుభావులు. కానీ జనకుడు చూడండి, 1000 ఆవులు తీసుకోండి, ఎంత బాగా చెప్పారు, ఆనందంతో పొంగిపోతున్నాడు జనక మహారాజు. మనం ఇవ్వకపోవచ్చు 1000 ఆవులు కనీసం గురువుగారికి. చాలా బాగుందండి పాఠం ఇవాడ, ఆ పాయింట్ చాలా నచ్చిందండి నాకు, ఎప్పుడన్నా చెప్పాలి, కనీసం రోజు చెప్పవు, ఎప్పుడన్నా. అట్లా కొంతమంది అసలు చెప్పను కూడా చెప్పరు ఏమి. ఇంకా ఆ గురువు గారి పుణ్య ప్రారంభం వల్ల కంటిన్యూ చేస్తూ ఉంటారు ఏదో. కనుక మంచి శిష్యులు దొరకటం కూడా నాట్ సో ఈజీ. మంచి శిష్యులు అంటే బాగా అర్థం చేసుకునేవాళ్ళు, మీలాంటి వాళ్ళు అన్నమాట. 4 గంటలకు పెడితే 4 గంటలకు వచ్చారు కదా క్లాసుకి, పాపం. కనుక పాపం ఏమిటి, మీకోసమే కదా వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే శ్రద్ధ అలా ఉంటే. లలిత అన్నారు, అందరిని అడుగుతానండి అన్నది. అందరిని ఎందుకు అడగడం, ఎందుకు అడగాలి? వచ్చిన వాళ్ళు వస్తారు, రాగలిగిన వాళ్ళు వస్తారు, రాలేకపోతే మనమేం చేయగలం. కనుక విద్య అనేది వచ్చే గురువారం సూర్యగ్రహణం. కొంతమంది స్టూడెంట్లు అడుగుతున్నారు, అక్కడ మైలాపూర్లో క్లాస్ ఉంటుందా అండి? సూర్యగ్రహణం కదా అండి. సూర్యగ్రహణం అప్పుడు చదవాలి, ముఖ్యంగా క్లాసు పెట్టుకోవాలి, ఆత్మవిద్య చాలా ముఖ్యం అని చెప్పి క్లాస్ పెడుతున్నాం. వచ్చేవాళ్ళు వస్తారు, స్నానం చేసేవాళ్ళు చేస్తుంటారు, అంతే కదా. కనుక అదంతా సకామంగా చేసేవాళ్ళకి అవన్నీ, నిష్కామంగా మనం చదివే వాళ్ళకి వేదాంతానికి పట్టింపు లేవు. తర్వాత వెళ్ళి స్నానం చేయొచ్చు, అవునా? పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.